మామూలుగా ఏంటంటే మనం అందరం కూడా ఒక పాశముల చేత కట్టబడి ఉన్నాం. అంటే అందరం కూడా జ్యేష్ఠుడు అంతేనా అంటే శ్రేష్ఠ గుణైర్యుక్తం, శ్రేష్టమైనటువంటి గుణములన్నీ కూడా కలబోసినటువంటి వారు ఆ యొక్క రామచంద్రమూర్తి స్వామి వారు. అలా వశిష్ఠ గోత్రం అని చెప్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి స్వామి వారి గురించి చెప్తూ ప్రియం దశరథసుతం అని, అంటే ఆ యొక్క ఇవన్నీ బంధువులు ఇవన్నీ కూడా ఒక పాశములే కట్టబడి ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకని చాలామంది ఏమనుకుంటామంటే స్వతంత్రంగా బతకాలని చాలామంది అందరూ కూడా పరతంత్రులే. ఎందుకంటే ఆఖరికి మనం వేసుకుంటున్నటువంటి మనకు స్వతంత్రమైనవి కాదు, వస్తువులనే మనం వాడుకుంటున్నాం. అంటే మనకు వస్తువులు లేవు. మనము ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం మనం ఏం చేయలేము. నువ్వు అనుకున్న పని చెయ్యాలి, దాని నుంచి నువ్వు తప్పించుకోకూడదు. ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, చేయకూడనటువంటి పని. అందువల్ల ఈ విధంగా మనకు చెప్పబడింది. అలాంటి కర్తవ్య దీక్షతో ఉన్నటువంటి వారు రామచంద్రమూర్తి స్వామి వారు. ఏదైనా ఏదో ఉంటే చూడండి, ఏదో కంటే మీరు సర్కస్కి వెళ్ళక్కర్లా, అడవులు వెళ్ళక్కర్లా, ఏదో